ఫు, ఏం కర్మనో నాది. 14 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ శవాల మీద శవాలు పడుతూ ఉండేవి. వాడెవడో ఉపేంద్రట, కాశీనాథట, కుమార్ గోవిందట. వీళ్ళందరూ వచ్చి పిల్లల పిక్చర్లు తీసేవాళ్ళు. ఆ పిక్చర్లు కాపలాగాయాలా లేక శవాలు కాపలాగాయాలా ఏది తెలిసేది కాదు. ఇంకా కొంతకాలం అక్కడే ఉండుంటే ఆ చిత్రాలతో పాటు నా ఊపిరి కూడా పోయి ఉండేది. ఎవరెవరి చేతనో రికమెండ్ చేసుకుని ఈ ఊరికి వస్తే ఇక్కడ కూడా అంతే, శవాల మీద శవాలు పడిపోతున్నాయి. అసలు ఎవరికి కావాలి ఈ ఉద్యోగం? ఇంకా 2 ఏళ్ల తర్వాత నేను రిటైర్డ్ అయితే శవాలన్నీ కలిసి నాకు సన్మానం చేసే పరిస్థితి వస్తుంది. అనిపించట్లేదా పనికి పనిలోడా? ఎక్కడికి వెళ్తున్నావురా? అక్కడ షూటింగ్ జరుగుతుంది సార్. షూటింగ్ ఏం షూటింగ్ సార్? చంద్రముఖి అని. సార్ చంద్రముఖి అంటే దయ్యం కదా సార్. అదే సార్. రారా సరసకు రారా రారా. ఈ దెయ్యాలు ఎందుకో పని కట్టుకుని మన వెంటే పడుతున్నాయి. అయ్యో ఏం కర్మ ఇది. రేయ్, కాలేజీకి వెళ్ళి చదివి జీవితంలో ఏదన్నా సాధించాలనుకోవాలి కానీ ఇలా రోడ్లెమ్మడి పడి షూటింగ్ చూడడానికి వెళ్తావా? పోరా. నేను చదువుకుంటున్నదే డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు. వెళ్ళవయ్యా వెళ్ళు. వచ్చాడు క్లాస్ పీకడానికి. అలాంటి కోర్సు ఒకటి ఉందటయ్యా. నాకు తెలిసిందంతా రేస్ కోర్సే. అందుకే రేస్ కోర్స్ కు వెళ్ళి వెళ్ళి నీకు గుర్రం పలుకులు వచ్చాయి. ఎక్కువండి. పోలీసు ఉద్యోగంలో చేరన్నా అంటే మా నాన్న ధూ అని ఉమ్మేసి పోలీసులో చేరి దేశ సేవ చేయరా అని నన్ను పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? నీ కూతురు వెయిట్ చేస్తుంది, సైట్ కొట్టడానికి వెళ్తున్నాను. వచ్చేసాడు పెద్ద. ఇంకా నయం, నాకు ఆ దేవుడు ఆడపిల్లలు ఇవ్వలేదు. ఇచ్చుంటే వీళ్ళందరినీ అల్లుళ్ళు అని పిలవాల్సి వచ్చేది. ఎలా చచ్చిందో చూడరా. పనికి వాళ్ళ మజా చేయడానికి ఇక్కడికే రావాలంటరా? గాంధీజీ దేశ సేవ చేయడానికి దండి యాత్రకి వెళ్ళినట్టు గుంపులు గుంపులుగా వచ్చారు కదరా.